అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశంలో మరో కొత్త ఉద్యమం, పోరాటం ఊపిరి పోసుకుందా? కేంద్ర ప్రభుత్వాన్ని తమ నిరసనలతో గడగడలాడించిన యువత ఇప్పుడు రిజర్వేషన్లపై కొట్లాడుతోందా? పేదవాడికే రిజర్వేషన్లు ఉండాలి తప్ప కులం, మతం ఆధారంగా ఉండే రిజర్వేషన్లను తొలగించాలని డిమాండ్ చేస్తోందా? చదువుకున్నోడికే ఉద్యోగం దక్కాలి అనే నినాదం సరైందే కదా? 80 మార్కులు వచ్చినోడికి కాదని 60 మార్కులు వచ్చినోడికి పట్టం కడితే దేశం భవిష్యత్ ఏం కానుంది? ఇన్ని రోజులు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అని యువత నడుం బిగించిందా? భవిష్యత్ మాది, దేశం మాది అని యువత నినదించబోతోందంటే అవుననే అనాలి. రిజర్వేషన్ హఠావో ఉద్యమం దేశాన్ని కురిపేస్తున్నటువంటి కొత్త చర్చ. దేశాన్ని కదిలించే ఉద్యమాలు ఎప్పుడు ఒక్క రోజులో పుట్టవు. అవి నెమ్మదిగా రూపొందిద్దుకుంటాయి. ఒక సంఘటనతో మొదలవుతాయి, మరో ఘటనతో వేగం అందుకుంటాయి, చివరికి దేశమంతా మాట్లాడుకునేటువంటి చర్చగా కూడా మారిపోతాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి రిజర్వేషన్ హఠావో ఉద్యమం కూడా అలాంటి ప్రయాణమని చెప్పాలి. ఈ కథ నీట్ పరీక్ష లీక్తో మొదలైంది, కానీ దీని వేర్లు చాలా లోతుగా ఉన్నాయి. రిజర్వేషన్లు భారత్లో రాజకీయాల కోసం పుట్టలేదు. శతాబ్దాలుగా కుల వివక్ష కారణంగా విద్య, ఉద్యోగాలు, అవకాశాలకు దూరమైన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన భరోసాగా అవి పుట్టాయి. సమాజంలో వెనుకబడిన వారికి ముందుకు నడిచే అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఈ వ్యవస్థ వచ్చింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, తర్వాత ఇతర వెనుకబడిన వర్గాలకు కూడా ఈ ప్రయోజనం విస్తరించింది. కానీ రిజర్వేషన్లు వచ్చిన రోజే మరో వాదన కూడా పుట్టింది. ప్రతిభకు ఒకే కొలమానం ఉండాలి అని రిజర్వేషన్ పొందని కులాలు వాదించాయి. ఇలా రెండు భిన్న స్వరాలు దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. కానీ 2026లో ఆ స్వరాలు మళ్ళీ ఒక్కసారిగా పెద్ద చర్చగా మారిపోయాయని చెప్పాలి. ఎస్, మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఉద్యమం రిజర్వేషన్ హఠావో ఆందోళన్. ఈ పేరు మీద ప్రధానంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ చోటు చేసుకుంది. ప్రతిభావంతులు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, అది అగ్రవర్ణాలైనా లేకపోతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వారైనా, బీసీలకు సంబంధించినటువంటి వారైనా, చదువుకున్నటువంటి వారికే పట్టం కట్టాలి అనేటువంటి ఒక మాట కూడా ఒక ఉద్యమం రూపంలో పురుడు పోసుకుంది. యూ షుడ్ టాక్ అబౌట్ రిమూవింగ్ రిజర్వేషన్, వై డు యూ స్పీక్ అబౌట్ కాస్టిజం అనేటువంటి ఒక క్వశ్చన్తో రేజ్ అయినటువంటి అంశాన్ని మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. 5 డిమాండ్స్, దీని మీద మళ్ళీ ఒకసారి మనం ఆ స్క్రీన్ మీద చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి ఆ 5 ప్రధాన డిమాండ్లు అనేవి మనం చూద్దాం. ఒకసారి 5 డిమాండ్స్ ఫర్ రిజర్వేషన్ రిఫార్మ్ ఒకసారి చూద్దాం. ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్ మొదటిది. రెండవది 1 ఫ్యామిలీ 1 రిజర్వేషన్ 1 టైం అనేది రెండవది. మూడవది మినిమం స్టాండర్డ్స్ ఫర్ ఎవ్రీవన్ అనేటువంటి ఒక కాజ్తో వచ్చింది. నాలుగవది స్టాప్ రిజర్వేషన్ పాలిటిక్స్ అనేది ఒకటి. తర్వాత సన్సెట్ క్లాజ్ అనేది కూడా మరొక అంశంగా ఉంది. వాటన్నిటికి సంబంధించి కూడా డీటెయిల్డ్గా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, రిజర్వేషన్ హఠావో ఆందోళన్ ఇది ఒక కొత్త చర్చ. దేశవ్యాప్తంగా నిజమైనటువంటి అంశం అంటే గతంలో రాజకీయపరమైనటువంటి అంశాలుగా కావచ్చు, లేకపోతే రిజర్వేషన్లు మాకు కల్పించాలి, అది రాజకీయంగా అంటారా లేకపోతే ఇతరత్ర, ప్రతి దాంట్లో కూడా రిజర్వేషన్ ప్రక్రియ అనేది భారత్లో ఏ స్థాయిలో వేళ్ళునుకుని పోయిందో కూడా మనం చూస్తున్నాం. రిజర్వేషన్ హఠావో మూవ్మెంట్ అనేటువంటి ఒక పేజ్ 5.9 మిలియన్ అంటే దాదాపుగా 60 లక్షల మంది దానికి వచ్చారు. రిజర్వేషన్ హఠావో ఆందోళన అనేటువంటి పేజీకి జస్ట్ అది ఒక్క రోజులో వచ్చినటువంటి సంఖ్యగా కూడా చెప్తున్నారు అని అంటే ఎస్, దానికి ఒక సర్వే కూడా వారు నిర్వహించారు. ఆర్ యూ ఆల్సో ఇన్ సపోర్ట్ ఆఫ్ ద రిమూవ్ రిజర్వేషన్ మూవ్మెంట్? టార్గెట్ 1 day 1 million ఓట్, కీప్ సపోర్ట్. జై హింద్, జై భారత్ ఉంది. ఎస్ ఆర్ నో? దీనికి సంబంధించి ఎస్ అనే వాళ్ళ సంఖ్య 88.5%. చూస్తున్నాం మనం ఏ స్థాయిలో దీనికి సంబంధించి రెస్పాండ్ అవుతున్నారో యువత. ప్రతిదీ కూడా సోషల్ మీడియా మూవ్మెంట్ లో స్టార్ట్ అయింది ఈ ఉద్యమం. తర్వాత తారా స్థాయికి చేరుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఎస్, మనం ఒకసారి రిజర్వేషన్ హఠావో ఆందోళన పేజీలో వెలిసినటువంటి ఒక మెసేజ్ ను మనం చూద్దాం. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ జీ, when you Prime Minister ji uploaded that reel today, you had said in that reel that the youth is the future of the country. Honorable Prime Minister ji, today millions of youth are standing against reservation. We are not opposing reservation. We are demanding changes in reservation. Reservation should go to those who truly deserve it.
those who are backward, poor, in the general category, there are lakhs of families who are economically backward. They should also get a chance. The sons of big officials are taking the advantage అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. టేకింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ హూ ఆర్ ఆల్రెడీ క్యాపబుల్. టుడే దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ చేంజ్ ఇన్ ద కంట్రీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ రిజర్వేషన్. వీ ఆల్ ద యూత్ హ్యావ్ హోప్ ఫ్రమ్ యూ దట్ యూ విల్ కన్సిడర్ దిస్ మ్యాటర్ అండ్ బ్రింగ్ చేంజెస్ ఇన్ రిజర్వేషన్. గత కొన్నేళ్లుగా ఇది తరచుగా వస్తున్నటువంటి మాట. ఎవరైతే దీనికి సంబంధించి ప్రతిభావంతులు ఉన్నారో, బాగా చదువుకుంటారో, వారికి రిజర్వేషన్ కి సంబంధించి ఎలాంటి ఇది ఉండకూడదు. పేదవాడికే నిజమైనటువంటి రిజర్వేషన్ ఉండాలి, ప్రతిభ గల వాడికే పట్టం కట్టాలి అనేటువంటి ఒక నినాదాన్ని గత కొద్ది కాలంగా కూడా చూస్తున్నారు. 2000 సంవత్సరానికన్నా ముందు, 2000 సంవత్సరం కన్నా తరువాత వచ్చినటువంటి ఆలోచనల్లో మార్పును కూడా మనం చూస్తున్నాం రిజర్వేషన్ హఠావో ఆందోళనలో. ఎస్, ఒకసారి ఇది కూడా చూద్దాం. ఫైట్ ఫర్ యువర్ రైట్స్. ఇఫ్ యూ కాంట్ ఫైట్ దెన్ రైట్. If you can't write, then speak. If you can't speak, then stand in solidarity. If you can't even do that, then support those who are writing, speaking and fighting. If you can't even do that, then don't discourage them because they are fighting your battle too. అనేటువంటి ఇన్స్పిరేషన్ వర్డ్స్ తో కూడుకున్నటువంటి అంటే యువతని ఏ స్థాయిలో మేల్కొల్పాలో, మనం ఏమేమి చేయలేకపోతామో, దేనికి మీరు సపోర్ట్ ఇవ్వాలో అనే దానికి సంబంధించి కూడా క్లియర్ కట్ గా ఆ పేజీలో ఒక ఉద్యమం రూపంలో వస్తుంది. అంటే రాబోయే రోజుల్లో, అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ డిమాండ్స్ అన్ని కూడా ఊపందుకొని ఏ రూపాంతరం చెందుతాయనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. జెన్జీ ఆలోచిస్తున్నటువంటి విధానం ప్రతిదీ కూడా దేశంలో అంతర్గతంగా ఉండేటువంటి ఎక్కడో ఒక దగ్గర చర్చకొచ్చేటువంటి ప్రతి అంశము, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో కూడా ఉండేటువంటి అంశాలు ఇవి. మనం సాధారణంగా మాట్లాడుకుంటాం, కానీ దీన్ని దేశవ్యాప్త చర్చ కింద దీన్ని తీసుకొని రావడం అనేది ఒక ఉద్యమం కింద కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి పరిస్థితి. రిజర్వేషన్ హఠావో ఆందోళన చూడాలి ఎలాంటి రూపాంతరం చెందుతుంది, ఏ స్థాయికి వెళుతుంది అనేది కూడా. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు యువత ఏ విధంగా ఆలోచిస్తున్నాయి, యువత ఏం కోరుకుంటుంది, యువత ఏం కావాలనుకుంటుంది, యువత ఏం డిమాండ్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ దేశం మాది, మేము ఫ్యూచర్, మేము భవిష్యత్తు, కాబట్టి మాకు కావాల్సింది ఇది అని కూడా వారు ఒక న్యాయపరమైనటువంటి డిమాండ్లన్నింటినీ కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. యూత్ ఆర్ ఈక్వాలిటీ అనేటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, ఇక సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నటువంటి ఈ వీడియోలు మనం పర్టికులర్ గా చూడొచ్చు. రిజర్వేషన్ హఠావో ఆందోళన ఏ స్థాయిలో యువతలో ఆ ఉద్దేశాలని కావచ్చు, లేకపోతే నిజంగా ఇటువంటి డిమాండ్లు సబబైనవి అనేటువంటి ఒక జ్వాలను రగిలించే విధంగా కూడా రిజర్వేషన్ హఠావో ఆందోళన పేజ్ అయితే ఒకంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పాలి. ఒక్క రోజులోనే దాదాపుగా 5.9 మిలియన్లు, దాదాపుగా 60 లక్షల మంది ఈ అంశానికి సంబంధించి ఆ పేజ్ను లైక్ చేశారు అని అంటే ఎస్, వాళ్ళు అడుగుతున్నటువంటి కాజ్ కరెక్ట్ అయింది అని ఈ దేశ యువత నమ్ముతోంది. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా మొదలైనటువంటి ఉద్యమం ప్రభుత్వం దగ్గరికి ఒక డిమాండ్ రూపంలో పెడుతుంది. అప్పుడు ప్రభుత్వ ఆమోదం పొందుతుందా లేదా, చట్టసభల్లో ఈ అంశానికి సంబంధించి చట్టాలనే మార్చాల్సినటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. మా భవిష్యత్తు కోసం మేము అడుగుతున్నాం, ఎస్ డెఫినెట్ గా మార్చాలి అంటే మాత్రం డెఫినెట్ గా మార్చాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ రిజర్వేషన్ హఠావో ఆందోళన పేజ్ అయితే స్టార్ట్ అయిందని చెప్తున్నారు. చూడాలి ఇది దేశంలో ఏ స్థాయి వరకు వెళ్తుంది అనేది.